పరలోకం నేను పోచున్నాను పరలోకం నేను పోచున్నాను పరలోకం. ఆగు బాబు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను కూడా పరలోకానికి రావచ్చా? మీరు ఎవరు? నేను ఈ ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడిని. యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదు. ఏంది, నాకు పరలోకంలో చోటు లేదా? నేను అనుకుంటే పరలోకంలో ఉన్న ఏ అయినా కొనేయాలి. చూసుకుందాం బా. మేము పోచున్నాము పరలోకం మేము పోచున్నాము లోకం. ఎవరయ్యా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరయ్యా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తున్నాము. మీరు ఎవరు? మా సార్ ఎవరో తెలీదా నీకు? ఒరే ఆగండి నాయన, నా పరువు తీయబాకండి. నేను పెద్ద రాజకీయ నాయకుడిని. ఎవరండి? నేను ఈ ప్రపంచంలో పెద్ద రాజకీయ నాయకుడిని. నేను కూడా రావచ్చా పరలోకం? యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదండి. ఏంది, మీరెవరండి? మేము పాస్టర్ గారినండి. నేను కూడా వస్తా, పదండి చూద్దాం, పదండి. సరే రండి. మేము పోచున్నాము పరలోకం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. మేము కూడా రావచ్చా పరలోకానికి? మీరెవరు? మేము సింగర్స్. ఈ ప్రపంచంలో పెద్ద సింగర్స్ మేము. యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదండి. మాకు పరలోకం చోటు లేదా? మేము ఒక పాట పాడితే పరలోకం మొత్తం లేచి మాకు లేచి కూర్చునిద్ది. సరే పా, చూసుకున్నాం పా. సరే రండి. మేము పోచున్నాము పరలోకం నేను పోచున్నాము పరలోకం. ఎవరండి మీరు? నేనెవరో తెలీదా? ఈ ప్రపంచంలో పెద్ద హీరో నేనే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము పరలోకానికి వెళ్తున్నాం. నేను కూడా రావచ్చా? యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదండి. యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదా? నేను వెళ్ళా అనుకో, మా ఫ్యాన్సే లేచి వాళ్ళ సీట్లు నాకు ఎత్తాది. పరలోకంలో నాకు చోటు లేదా? చూద్దాం పా, చూసుకుందాం పా. సరే రండి. మేము పోచున్నాము పరలోకం ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము పరలోకానికి వెళ్తున్నాము. ఎవరు మీరు? నేను పెద్ద డ్రింకర్ని, ఈ దేశంలోనే పెద్ద డ్రింకర్ని. డ్రింకర్ లో కూడా పెద్ద డ్రింకర్ ఉంటావా? ఈ లోకంలోనే నేను పెద్ద డ్రింకర్ని. నేను ఎవరు సార్ మీరు? ఈ లోకంలోనే పెద్ద డ్రింకర్. డ్రింకర్ లో కూడా పెద్ద డ్రింకర్ ఉంటారా సార్? అవును, ఉంటారు. నేను బాటిల్ ఎత్తానంటే దించను, అయిపోయేదాకా నేను దించను. ఇచ్చి చూడు ఒకసారి. నేను కూడా రావచ్చా పరలోకానికి? యహలోక పాపులకి పరలోకంలో చోటు లేదా? నాకు చోటు లేదా? నేను ఈ దేశంలోనే పెద్ద డ్రింకర్ని. నేను చూసుకుంటాడప్పా. మేము పోచున్నాము పరలోకం నేను పోచున్నాము పరలోకం. ఎవడ్రీడు పెద్ద తత్రబెత్తలు ఆడతాడు? తత్రబెత్తలు కొన్నాను, గుద్దే అనుకో తత్రబెత్తలు మొత్తం పోయిద్ది. ఎక్కడికి వెళ్తున్నారయ్యా మీరు? పరలోకానికి వెళ్తున్నాము. నేను కూడా రావచ్చా?
మీరెవరండి? ఈ దేశంలోనే పెద్ద పహిలి మ్యాన్ని నేను. నాకు అంగడి చట్నీయా నా లిపేస్తా. ఏహలోక పాపులకి పరలోకంలో చోట్లేదండి. నాకు చోట్లేదా? పా చూద్దాం పా. వస్తాబా నేను కూడా. సరే రండి. మేము పోచున్నాము పరలోక, మేము పోచున్నాము. మేము పరలోకానికి వెళ్తున్నామండి. మేము కూడా రావచ్చా? మీరు ఎవరు? మేము ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద డాన్సర్లు. ఏహలోక పాపులకి పరలోకంలో చోట్లేదండి. మాకు చోటు లేకపోతామా? మేము ఒక స్టెప్ అయితే జనాలందరూ ఊగిపోతారు. ఈ జనాలను చూడు ఊగిపోతారు వీళ్ళందరూ. కుర్చీలు కూడా ఇరిగిపోతాయి. మాకు చోటు లేకపోవటం ఏంటి అబ్బాయి? నేను చూసుకుంటానప్పా. మేము వచ్చున్నాము పరలోక, మేము పోచున్నాము పరలోక, మేము పోచున్నాము పరలోక. నన్ను ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నామండి. నేను కూడా రావచ్చా? ఇంతకీ మీరెవరు? నేను పాపిని. ఆగండి. నేను కూడా రావచ్చా? సరే పా వెళ్దాం. You puppy, go back. పోచున్నాము పరలోకం, మేము పోచున్నాము పరలోకం, నేను పోచున్నాము పరలోకం. యేసయ్యా నేను ఎంతో You go back. You puppy, go back. యేసయ్యా నేను ఎంతో మందికి బాప్తీసాలు ఇచ్చి వాళ్ళ ఆత్మలు కాపాడినాను యేసయ్యా. నేను లోపలికి రావచ్చా? పాస్టర్ నీ వల్ల కాలేదా? నువ్వు ఎంత మాత్రం చేస్తావు, నేను చూస్తాలే. దేవుడా గేట్ ఓపెన్ చేయి. దేవుడా ఇదిగో 10 లక్షలు ఇస్తా, గేట్ ఓపెన్ చేయి. ఇదిగో 10 కోట్లు ఇస్తా, గేట్ ఓపెన్ చేయి. 1 కోటి రూపాయలు ఇస్తా, గేట్ ఓపెన్ చేయి. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టినా డోర్ ఓపెన్ అవుతలేదు. నువ్వు రారా. యేసయ్యా నేను నేను ఈ లోకంలో పెద్ద రాజకీయ నాయకుడు. నేను తలుపు తెరిస్తే పరలోకంలో అందరికి ఫ్రీగా రైస్ కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, ఒక ఓటికి 10,000 ఇస్తాను యేసయ్యా. తెరువు యేసయ్యా. నువ్వు ఎన్ని వస్తువులు ఇచ్చినా ఇది తెరుచుకోలే రావయ్యా. మా సార్ ఏమన్నా అంటే గంతో పేల్చేస్తా. ఈ సమయం మధురా దేవారావయ్యా, ఈ తలుపును తెరువయ్యా. తలుపును తెరువయ్యా. ఏడొచ్చి పెళ్లి పాటలు పాడుతున్నావేంటి అబ్బాయి? ఏడొచ్చి పెళ్లి పాటలు పాడుతున్నావేంటి రా. యేసయ్యా ఈ పరలోకంలోనే పెద్ద హీరోని నేనయ్యా. ఈ ప్రపంచంలోనే పెద్ద హీరోని నేనయ్యా. నాకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారయ్యా. పరలోకంలో కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారేమో. చూసేస్తా, తలుపు తీయ్యా. నువ్వు ఎంత పెద్ద హీరో అయినా నీకు తలుపు తెరలేదు కానీ పోయా. యేసయ్యా నేను ఈ దేశంలోనే పెద్ద డ్రింకర్ని.
ఏసయ్యా నేను ఈ దేశంలోనే పెద్ద డ్రింకర్ని, నా కోసం తలుపు తెరవయ్యా, తలుపు తెరవయ్యా, ఒకసారి నేను లోపలికి వెళ్ళి డ్రింక్ దాకా వస్తాను. పోయా నువ్వు ఆపు, నువ్వు మాట్లాడి చాలు ఇంకా. ఈ తలుపు ఎలా తెచ్చుకొని నేను కూడా చూస్తారా? రే పాస్టర్, నువ్వు గుండెలు మాది నువ్వు పొండెలు గుద్దాననుకో, అదో మొక్క ఇదో మొక్క పడి చూసుకొచ్చుకొని పండి. Yo, 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 man, yo, yo, yo. Oh God, open the door. బస్సు మనం ఒక స్టెప్ ఎత్తే డోర్ తెరుచుకునేది పా, ఒక స్టెప్ వేద్దాం. రెడీయా బస్సు? రెడీ? పాటదులు. Yo, 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 yay, 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 yay. వదిలే డీజే వదిలే, డబ్బు డోర్ ముక్కలు అయిపోవాలి వదిలే. yay, 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 yay. నువ్వు ఎన్ని ఆడలే కానీ ఇట్లా వచ్చాడయ్యా ఏసయ్యా, నీకు వందనాలయ్యా. నా బావాలు క్షమించి పరలోకంలో స్నానము ఇవయ్యా. ఆమెన్. యేసునామమున అడిగే నా తండ్రి, ఆమెన్. వెరీ గుడ్. రైట్, అందరు నించోండి, లైన్లో నించోండి, 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 నించోండి. రైట్, రైట్. మీ పేర్లు, ఒరిజినల్ పేర్లను ఏమేమి క్యారెక్టర్ చేశారు చెప్పండి తొందరగా. చెప్పు, నేను చెప్పుకుంటా, చెప్పుకుంటా. గోలమూడి రాజమౌళి. నేను ప్రపంచంలోని పెద్ద డాన్సర్ని. తోనబల్లి చరణ్ దయ్యా, నేను ఈ దేశంలోనే పెద్ద డ్రింకర్ని. దేవరపల్లి మనోజ్, నేను పెద్ద ధనవంతుణ్ణి. కూరపాటి రేవంత్ బాబు, నేను పెద్ద డాన్సర్ని. నేను శంకు రవిని, నేను పెద్ద పాస్టర్ గారిని. రాష్ట్ర గారికి యాక్ట్ చేశానని చెప్పు. రైట్, వెరీ గుడ్. నేను నన్న మౌరేష్ని, గన్మ్యాన్ని. గన్మ్యాన్, ఓకే, రైట్. నేను మండే జోష్ కుమార్ని, నేను పెద్ద రాజకీయ నాయకుడిని. నేను మండే గన్మ్యాన్ని. మండే గన్మ్యాన్ పేరు చెప్పు. చెప్పు. మండే ఎల్లమాల లోహిత్ రాజ్, గన్మ్యాన్. ఎడమాల లలిత్ రాజ్, పరలోకం దోత. ఎన్ అభిలాష్, హీరో. నీ ప్రపంచంలోనే పెద్ద హీరోని, బాక్స్ అన్ని కూడా. మనవ రితిక్, నేను ఈ ప్రపంచంలోనే పెద్ద సింగర్ని. మన్నవ సాత్విక్, ఈ ప్రపంచంలోనే పెద్ద సింగర్ని. నా పేరు అడిపి జాయ్, నేను పాపిగా యాక్ట్ చేశా. ఓకే, గట్టి క్లాప్స్ కొడదాం వీళ్ళందరికీ. బాగా చేశారు, వెరీ గుడ్. ఏం లేదండి, స్కిట్ లో నీతి. అందరికి వందనాలు చెప్పండి నాన్న. వందనాలు. వెరీ గుడ్, వెళ్ళండి, వెళ్ళండి, వెరీ గుడ్. ఏం లేదండి, చక్కగా మనం ఈ లోకంలో ఎలా జీవించినా కానీ మనందరికి బైబిల్లో ప్రార్థన అనగానే శంకర్ ప్రార్థన గుర్తొచ్చింది. శంకర్ ఎలా ప్రార్థన చేశాడో మనందరికి కూడా తెలుసు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను అర్హుడిని కాదయ్యా, పాపినే నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు శంకర్ ప్రార్థన ఆలకించాడు, కానీ ఇంకొకరు ప్రార్థన ఆలకించలేదు. ఇంకొకరు ఎవరండి? చెప్పరేంటండి, అందరికి తెలిసింది.
పరిసయుడు ప్రార్థన ఎలాగుందో అందరికి కూడా తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో తెలిసి తెలియక చేసిన పొరపాటుని క్షమించి ప్రభు అని దేవుని దగ్గర అడిగితే ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి పాపి అయినా కానీ సిలువలో కూడా దొంగను చూస్తాం, దొంగకు కూడా దేవుడు పరదేశి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా పాపి రక్షించబడి పరలోకానికి వెళ్ళటం మనం చూస్తాం. కాబట్టి మనము మన పాపాలను ఒప్పుకుందాం, రక్షణని పొందుకుందాం. నెక్స్ట్